హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక టేస్టీ రోటి పచ్చడి, టేస్ట్ మాత్రమే కదండి, చాలా చాలా హెల్దీ రోటి పచ్చడి రెసిపీని చూద్దాము. కొబ్బరి కాంబినేషన్లో చేసే ఈ రోటి పచ్చడిని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ కూడా. పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అరకప్పు ఉలవలు వేసుకుని వేయించుకోవాలి. మనం ఉలవచారు చేస్తాం కదా, ఆ ఉలవలు అరకప్పు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దండి, లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగి రంగు కూడా మారుతాయి, అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా ఉలవలు. మీరు ఒక గింజ తీసి నోట్లో వేసుకుంటే మీకు బాగా క్రిస్పీగా తెలుస్తుంది, టేస్ట్ కూడా మనకి బాగా వేగినట్లుగా తెలుస్తుంది. అలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 10 వరకు ఎండుమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఈ పప్పులు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి చూడండి ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ముందు ఉలవలు మాత్రమే వేసుకుని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా ఫైన్ పౌడర్ చేసేయద్దు, కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని మనం వేయించుకున్న కొబ్బరి ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నీళ్లు పోయకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని వేసుకోవాలి. ముందే నేను నానబెట్టేశాను. ఒక అరకప్పు వరకు వేడి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును మాత్రమే వేసుకోండి, ముందు నీళ్లు పోయొద్దు. అలాగే 5-6 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. నీళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకునే గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కువ పోసుకోవద్దు నీళ్ళు. కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్ల వరకు నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆ వేడికి ఇది వేగిపోతుంది. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పచ్చడి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చడి ఈ పోపులు బాగా కలిసేలాగా కలిపేసుకుని నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయలు చూడే విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు తగులుతుంటే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ, హెల్దీ, హై ప్రోటీన్ ఉలవల పచ్చడి, కొబ్బరి ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకా టిఫిన్స్లోకి కొంచెం నీళ్ళు పోసి పల్చగా చేసుకుని టిఫిన్లోకి కూడా తినొచ్చు. బయట అయితే ఒక 2 డేస్ వరకు ఉంటుందండి. కొబ్బరి వేసాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టారంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.